అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మీయ రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్ళే అవకాశాలున్నాయి. మరింత ఈరోజు మీరు చూసినట్లయితే చాలా మంచి విషయాలు జరుగుతాయి. చాలా శ్రద్ధగా పనిచేయాలి. పరిహారంలో ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలి. ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. ఇలా చేయటం ద్వారా మీ కుటుంబంలో ఎక్కువ సమయం గడపండి. పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం లాంటివి చేయటం వల్ల మేలు కలుగుతుంది. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ప్రియతముల రాక, చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఇతరులకు సాయం చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినండి. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళం ఉంటుంది. లేత ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. ఇక ఈరోజు రుణాల నుండి విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొంత నిదానం పాటించాలి. మహిళలకు శుభవార్తలు అందుకుంటారు. ఇక ఈరోజు ఎక్కడో అక్కడ వెళ్ళాలనేటటువంటి ప్లాన్లు చేసుకుంటే మీకు ఆ ప్లాన్లకు కాస్త నడుస్తాయి. ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది. సానుకూల ప్రణాళికల స్థానం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో ఆనందం సాధించబడుతుంది. ఈరోజు చూసినట్లయితే కొంతమంది నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే మీరు వారికి సహాయం చేస్తారు. ఈరోజు మరి పాలను చిన్నపిల్లలకు అందించడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మరి శ్రీ మహావిష్ణువును మీరు పూజించడం ద్వారా దోషాలు పరిహారం అయిపోయి అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 81, లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ఇక మీకు ఉన్నటువంటి పరిహారాలలో ఈ పరిహారం చేసినట్లయితే మీకు మేలు కలుగుతుంది. ఒకవేళ మీకు సంతృప్తికరంగా లేనట్లయితే ఈ విషయాలలో మీరు మహావిష్ణువును పూజించిన తర్వాత నైవేద్యాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా కూడా మీకు శుభాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.